వర్షాల జోరు పెరుగుతున్న కొద్దీ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు. పారిశుద్ధ్య లోపం కూడా తోడు కావడం వల్ల అతిసార ప్రబలుతోంది, ప్రాణాలను బలికొంటోంది. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలను రోగాలు పట్టి పీడిస్తున్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, మేరకముడిదాం, పార్వతీపురం, కొమరాడ మండలాల్లోని అనేక గ్రామాల్లో జ్వరాల కారణంగా ప్రజలు మంచం పట్టారు. పారిశుద్ధ్య లోపం వల్లే రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. బాగా దగ్గర 25 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ డాక్టర్ అధికారులు అయితే వచ్చి చూసి వెళ్ళారు, కానీ డాక్టర్లు ఎవరు రావటం లేదు. మాకు జ్వరాలు వచ్చినా, సరి జ్వరాలు వచ్చినా మాకు ఎవరు పట్టింపు చేసుకోకుంటారు. మా చేతి డబ్బులు పెట్టి మేము కూలి నాలి చేసుకొని మేము బాగు చేసుకుంటాము. పేద గిరిజలు మేము. మా చేతి డబ్బులు ఉంటే ఇంచుకుంటాము, లేకపోతే చచ్చిపోతాను. మరి ఎడ చేస్తామా? ఆదిలాబాద్ జిల్లా కాగజనగర్ మండలంలోని బురదగూడలో అతిసారంతో తండ్రి కుమారుడు మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలోనూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో అతిసారం, విషజ్వరాలతో 7 మరణించారు. కరీంనగర్తో పాటు సిరిసిల్ల, పెద్దపల్లి, ధర్మపురి, మంథని డివిజన్లలో వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉంది. జ్వరపీడితులతో జిల్లా ఆసుపత్రి కిటకిటలాడుతోంది. ఇది జోకి 2 చనిపోయినారు, ఇవాళ 1 చనిపోయినారు, ఇంకా 3-4 సీరియస్గానే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీంతోనన్నా స్పందించి ఎవరు అచ్చులు లేదు, చేసులు లేదు, అదే నీళ్ళను మళ్ళా సప్లై చేస్తారు. కాబట్టి మీరు అందరూ కల్పించుకొని మాకు ఈ నీళ్లను, ఆ బావి నీళ్లను ఇవన్నీ క్లీన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. పరిస్థితులు మరింత విషమించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.